వినుకొండలో జరిగిన హత్యపై రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. బెంగళూరు ప్యాలెస్ నుంచి చావు విషయం తెలియగానే జగన్ వచ్చి వాలాడు. తాను సీఎంగా ఉన్న సమయంలో 10వ తరగతి చదివే బాలుడిని పెట్రోల్ పోసి తగలబెడితే పలకరించటం సరికాదు కదా, కనీసం విచారం వ్యక్తం చేయని జగన్ గంజాయి బ్యాచ్ గొడవల్లో జరిగిన హత్యపై రెక్కలు కట్టుకుని వాలిపోయాడు. ఏపీలో ఫేక్ రాజకీయం కోసం శవం వద్ద రాబందుల్లా కాచుకున్న బ్లూ బ్యాచ్ వెంటనే రంగంలోకి దిగింది. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో జగన్ సడన్ గా వచ్చేశాడు. భారీ జన సమీకరణ ఏర్పాట్లతో పర్యటన చేపట్టాడు. 120 కిలోమీటర్లు 7 గంటలు అని బ్లూ మీడియా హోరెత్తించింది. అయితే బాధిత కుటుంబం వద్దకు వెళ్లిన జగన్ కనీసం ఆ కుటుంబానికి ₹1,00,000 సాయం చేయలేదు. పార్టీ కార్యకర్త అని మొత్తుకున్న జగన్ మరి పార్టీకి చెందిన కుటుంబానికి ₹1,00,000 సాయం కూడా చేయలేకపోయాడు. ఆయన శవంపై పేలాలు ఏరుకోవటమే తెలిసిన వారికి సాయం చేసే చేతులు ఎలా వస్తాయి? బాధిత కుటుంబ క్షోభను పట్టించుకోకుండా అక్కడ పథకాల గురించి వెకిలిగా మాట్లాడి మరింత అబాసు పాలయ్యాడు. ఏకంగా రాష్ట్రపతి పాలన అడిగి అధికార దాహం ఎంతో చాటి చెప్పుకున్నాడు. ఇదంతా ఒకెత్తైతే వినుకొండ పర్యటన ఖర్చులు పూర్తిగా జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేల నెత్తిన రుద్దాడట. ఒక్కో మాజీ ఎమ్మెల్యే 10 నుంచి 15 లక్షలు పోగేసి జగన్ చేసిన శవ రాజకీయ పర్యటనను విజయవంతం చేసేందుకు ఖర్చు చేశారట. పార్టీకి మైలేజ్ సంగతి దేవుడెరుగు. మొదటి నెలలోనే ఈ ఖర్చులేంటి అంటూ తాజా మాజీలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఢిల్లీ ఖర్చులు, నేతలకు టికెట్లు, ధర్నాకు జన సమీకరణ అంశం కూడా నేతలు ఎంపీలకు బిల్లు పెట్టేశారట. మొత్తానికి ఆ హత్య వీళ్ల చావుకొచ్చినట్టయింది పరిస్థితి.